రెండు రోజుల నుండి ఒక హై డ్రామా అంటే ఏదన్నా తీవ్రవాదో ఎవరన్నా మర్డరర్సో ఎవరన్నా అప్పులు చేసి పారిపోయినట్టునో అటువంటి వాడిని తీసుకొచ్చే విధంగా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారి పిఏ ఖాజాను హైదరాబాదుకు వెళ్ళి 3 కానిస్టేబుళ్ళు, ఒక ఎస్ఐ, ఒక వాహనం తీసుకొని పోయి ఆయన వాళ్ళ భార్య నిండు గర్భవతి, ఈరోజు రేపో ఆ పాప డెలివరీ అవుతుంది. అతను తన సొంత విషయాల మీద తన కుటుంబం మీద ఆ పాపను తీసుకొని ఉంటే ఇక్కడి నుండి ఆగమేఘాల మీద పోయి అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. ఒక ఫోన్ చేసి నీకు 41A నోటీస్ ఇవ్వాలా, నువ్వు ఇక్కడికి రావాలా, ఈ విధంగా చేయాలని చెప్పింటే తప్పకుండా ఆయన సహకరించేవాడు. కడపవాసి, కడపలో ఉంటాడు, ఒక ప్రముఖ డిప్యూటీ సీఎం దగ్గర పిఏగా పనిచేశాడు, చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని తీసుకొని రావడం, ఆ తర్వాత స్టేషన్లో బెయిలబుల్ అయినటువంటి కేసులు, స్టేషన్లోనే బెయిల్ ఇచ్చి పంపించేటువంటి కేసులు, దానికి కొండను దోగి ఎలకను పట్టే విధంగా వాళ్ళు పెట్టినటువంటి కేసులను ఆ రోజు దసరా పండగ, మహాత్మా గాంధీ జయంతి, అటువంటి సందర్భంలో కోర్టుకు వెళ్ళడం, కోర్టులో ఉన్నటువంటి మాకైతే న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం, విశ్వాసం. ఎందుకంటే ధర్మానికి అధర్మానికి, న్యాయానికి అన్యాయానికి జరిగేటటువంటి ఈ పోరాటంలో తప్పకుండా న్యాయం గెలుస్తుంది, న్యాయం పక్షానే ప్రజలు ఉంటారు, రాజ్యాంగం ఉంటుందని నిన్న రుజువైందని తెలియజేసుకుంటున్నా. సునకానందం ఎవరు చెందాలని, ఎవరు సంతోషించాలని మీరు అంత విధంగా తీసుకొని వచ్చి అక్కడ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మార్క్స్ తొడిగించి అతనికి ఒక దోషిలాగా, ఒక తీవ్రవాదిలాగా అక్కడ పెట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నాం. మాకైతే తప్పకుండా ఎవరెవరు చేస్తారు, ఏమి చేస్తారు అనేది మా అధినాయకత్వం చూస్తూనే ఉంది. మీరు ఎలాగైతే రెడ్ బుక్ పెట్టారో, మీరైతే ఏ విధంగా రెడ్ బుక్ రాజ్యం నడుపుతున్నారో, డిజిటల్ బుక్ వస్తుంది. డిజిటల్ బుక్లో తప్పకుండా అన్యాయం చేసినట్టు వాళ్ళను, న్యాయాన్ని అన్యాయంగా చూపించినట్టు వాళ్ళను తప్పకుండా న్యాయస్థానం మీద నిలబెడతాం, న్యాయస్థానం ముందర నిలబెడతాం. ఇటువంటి చర్యలకు, ఇటువంటి సునకానందం మేము పొందాం. న్యాయస్థానం ముందు నిలబెడతాం, న్యాయంగా పోరాడతాం, వాళ్లకు శిక్ష పడే వరకు మేమందరము ఉంటామని తెలియజేసుకుంటున్నాం. మరి ఖాజా గారు చేసిన తప్పేంటయ్యా? కేవలం మీ పార్టీకి సంబంధించిన, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారు పెట్టుకున్నటువంటి దానిని ఏదో వాట్సాప్లో వస్తే దాన్ని షేర్ చేయడమా? అది నేరమా? సుప్రీంకోర్టు గైడ్లైన్స్లలో కూడా ఉంది, ఇటువంటి కేసులు లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళకి ఏదో మందలించి పంపించండి, ఇంకోసారి చేయొద్దని చెప్పండి అనేది ఉంది కదా. దానికి ఫాలో అవ్వాల్సింది పోయి 3 కానిస్టేబుళ్లకు ఇక్కడ నుండి రాత్రి పోవడం, రాత్రి తీసుకొని రావడం, ఆ డిటీసీలో పెట్టడం, రిమ్స్కు తీసుకుపోవడం, 1 స్టేషన్ తీసుకుపోవడం, కోర్టుకు తీసుకుపోవడం, ఆ తర్వాత జడ్జి గారి ఇంటికి తీసుకొని పోతే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఇమీడియట్లీ ఇప్పుడే పంపించమని చెప్పారట. ఇప్పుడే వాళ్ళకి బెయిల్ ఇచ్చి పంపించండి, 20,000 రూపాయలు పూచీకత్తు, 2 షూరిటీలు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పి ఇమీడియట్లీ అక్కడి నుంచి పంపడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. మాకైతే మానవత్వం ఉంది, మేమందరము ఎవరికైనా గౌరవిస్తాం, తప్పకుండా చేస్తాం. చేసినటువంటి వాళ్ళను వదిలేసి ఎవరైతే ఆడ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళందరూ ప్రజలకు వాళ్ళ మాధ్యమాలలో పెట్టారో వాళ్ళను వదిలేసి కేవలం వీళ్ళను తీయడం ఎంతవరకు సమంజసమని, ఖాజాను పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను తెలియజేసుకుంటున్నా. మరి అంతేకాకుండా న్యాయస్థానాల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది, మేము గౌరవిస్తాం. పోలీసు వారికి కూడా విన్నవించుకుంటున్నా, వినతి పత్రం లాగా విన్నవించుకుంటున్నా. సార్, మీ దగ్గరికి ఎవరైనా కేసులు పెడితే
మీరు కూడా విచారణ చేయండి. ఇది ఏం కేసు, ఏమవుతుంది, కోర్టుకు పోతే నిలబడుతుందా, నిలబడదా, ఏమని చూడాలా పోలీసు వాళ్ళు కూడా. చూసిన తర్వాత మీకేదే న్యాయం అనిపిస్తే తప్పకుండా అది కేసు రిమాండ్ పంపించే విధంగా ఉంటే తప్పకుండా చేయండి. కానీ ఇటువంటి స్టేషన్ బెయిల్కు కూడా కోర్టులో చుట్టూ తిప్పించి ఎవరో ఆనందం పొందాలనే దానికి చూస్తే ఆ భగవంతుడు కూడా చూసి ఊరుకోడని తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో తప్పకుండా ఇవన్నీ నోట్ చేసుకుంటారు. మా అధినాయకత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఉండాలి. అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెడుతున్నటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులకు తప్పకుండా న్యాయస్థానం మా వైపే న్యాయం ఉంది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం ఉంది. ఈ పెట్టినటువంటి కేసు ఖాజా మీద ఇవి కూడా దేవుని మీద నమ్మకం, న్యాయస్థానాల మీద నమ్మకం, తప్పకుండా ఇవి కూడా కొట్టేస్తారనేది నాకు పూర్తి నమ్మకం ఉంది అని తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.